హాయ్ ఫ్రెండ్స్, ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని మన పేపర్ పైన ఏ విధంగా కటింగ్ చేయాలని చూపిస్తున్నానండి. బోట్ నెక్ విత్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని నేను పేపర్ కటింగ్ పైన టేప్తో చూపిస్తున్నాను మీకు. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఒక పేపర్ తీసుకొని బ్యాక్ ఫ్రంట్ కూడా నేను ఒకే పేపర్తో కట్ చేస్తున్నాను, డబుల్ ఫోల్డింగ్ చేసుకొని. ఇప్పుడు పొడవు వచ్చి మనకి 13 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు మెడభాగం కోసం ఇప్పుడు బ్యాక్ పార్ట్కి ముందుగా మెడభాగం తీస్తున్నాను. ఒక 3 ఇంచెస్కి మనం మార్క్ చేసుకోవాలి పొడవు అనేది. లేకపోతే కొంచెం కిందకి కావాలి అనుకున్నట్లయితే ఒక 1/2 ఇంచ్ వరకు కూడా పెంచుకోవచ్చు. నేనైతే 3 ఇంచెస్కే మనం మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు లూజ్ మార్క్ చేసుకోవాలి. నేను మొత్తం 6 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను షోల్డర్ కూడా. ఇప్పుడు మెడ వచ్చి మనకి 3 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్కి ఒక 2 ఇంచెస్ లేదా మనకి 4 ఇంచెస్ వరకు కూడా పెట్టుకోవచ్చు. మనం 4 ఇంచెస్కి మన షోల్డర్ వచ్చి మనకి 2 ఇంచెస్ సరిపోతుంది. ఎందుకంటే షోల్డర్ మనకి చిన్నగా వస్తుంది, నెక్ విత్ అనేది వెడల్పు వస్తుంది మనకి. ఇప్పుడు ఇదే మార్కింగ్ని కిందకి మార్క్ చేసుకోండి. 3 ఇంచెస్కి స్ట్రైట్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి మనకి ముందు మెడభాగం దగ్గర నుంచి 6 ఇంచెస్ పెట్టాం కాబట్టి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని 6.5కి మార్కింగ్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ మనకి షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ డౌన్ చేసుకోవాలి. 1/2 ఇంచ్కి మార్క్ చేస్తున్నాను. నెక్ దగ్గర నుంచి ఈ విధంగా డౌన్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర. ఇప్పుడు లూజ్ చూసుకోవాలి మనం. ఇప్పుడు చంక భాగం దగ్గర లూజ్ తీసుకోవాలి. మనకి 8 ఇంచెస్ సరిపోతుంది. మనకి ఎక్స్ట్రా ఖర్చు భాగం కావాలి కాబట్టి మనకి 10 ఇంచెస్కి అంటే 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి. ఇప్పుడు అదే 10 ఇంచెస్కి కింద కూడా మార్క్ చేసుకోండి. ఇప్పుడు 8 ఇంచెస్కి మనకి లూజ్ అనేది ఒక మార్కింగ్ చేసేసుకోండి. ముందు ఎక్స్ట్రా అనేది 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి. మనకి స్టిచ్చింగ్ పాయింట్ లూజ్ అనేది ఒక మార్కింగ్ చేసేస్తున్నాను. మనకి ఎక్స్ట్రా అనేది కూడా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చంక భాగం దగ్గర ఒక 1.5 ఇంచ్ లేదా ఒక 2 ఇంచెస్ వరకు కూడా మనం మార్క్ చేసుకోవచ్చు. నేనైతే 1/2 ఇంచ్ మార్క్ తగ్గించి 1.5 ఇంచ్కి మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి మనం స్ట్రైట్గా తీసుకొని ఇక్కడికి వచ్చేసరికి రౌండ్ చేసుకోవాలి. ఈ విధంగా మనకు ఒకసారి సరిపోతుంది లేదా ఒకసారి బ్లౌజ్తో చంక భాగం అనేది కొలుసుకొని చూసుకోవాలి. ఇప్పుడు మనకి రౌండ్ తిరిగే దగ్గర మెడ భాగానికి రౌండ్ చేసుకోండి. ఈ కార్నర్లో 1 ఇంచ్ వరకు కూడా మనం మార్క్ చేసుకోవచ్చు. మనకి బోట్ షేప్ వచ్చే విధంగా ఈ విధంగా డ్రా చేసుకోండి. మన ఫ్రంట్ బ్యాక్ కూడా మనం ఓపెన్ అనేది పెట్టుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు. కింద మనకి డీప్ ఎంత అయితే ఉంటుందో ఒక 4 ఇంచెస్ వరకు ఉంటే 4 ఇంచెస్ వరకు కూడా మనం డీప్కి వదిలికేసుకొని మన ఇక్కడి నుంచి కూడా కొంచెం నెక్ అనేది కూడా కట్ చేసుకోవచ్చు. లేదా ఇలా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఇలా కూడా మనం వేసుకోవచ్చు. మనకి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరికి లూజ్ అనేది మార్క్ చేసుకున్నాం కాబట్టి కింద ఖర్చు భాగానికి కూడా ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకోండి. నేను ఖర్చు భాగాలన్నిటితోనే మార్కింగ్ చేస్తాను ఈ విధంగా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం నేను మార్కింగ్ అనేది చేస్తున్నాను. ఇప్పుడు మనం ఒక 1.5 వరకు కూడా మార్కింగ్ చేసాం కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి ఒక 1 ఇంచ్ తీసుకోండి ఫ్రంట్ పార్ట్ కోసం. ఇదే 1 ఇంచ్ని ఈ విధంగా డ్రా చేసుకోవాలి. మన ఈ కార్నర్కి వచ్చేసరికి మనం రౌండ్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు మన చుట్టూరు కూడా కట్ చేసుకోవచ్చు. మనం బ్యాక్ ఫ్రంట్ కూడా మెడ అనేది ఈ విధంగా కావాలి అనుకున్నట్లయితే ఈ విధంగా ఉంచుకోవచ్చు. లేదా ఫ్రంట్ పార్ట్లో కూడా మనం నెక్ అనేది దించుకోవచ్చు కిందకి. నెక్ అనేది లాస్ట్లో కట్ చేస్తాను ఫ్రంట్ పార్ట్ కోసం. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కోసం నేను కటింగ్ అయితే చేసేస్తున్నాను. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ అనేది కూడా నేను మధ్యలో కటింగ్ చేసేస్తున్నాను. మన ఇదే సింగిల్ పేపర్తో బ్యాక్ ఫ్రంట్ కూడా మనం కట్ చేసుకోవచ్చు.
మనకు డబల్ అవసరం లేదు. మనం క్లాత్ పైన వేసినట్లయితే డబల్ వేసుకుంటాం కాబట్టి పేపర్ ఫోల్డింగ్ అనేది ఒకటైతే సింగిల్గా సరిపోతుంది. మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్ కోసం కటింగ్ చేస్తాను, ఇది బ్యాక్ పార్ట్ కోసం కటింగ్ చేస్తున్నాను. మనకు ఒకసారి 2 ఇంచెస్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కోసం మెడభాగం అనేది కట్ చేస్తున్నాను. ఒక 3 ఇంచెస్కే నేను మార్క్ చేస్తున్నాను. మనకి బోట్ వచ్చే షేప్లో ఈ విధంగా మార్క్ చేసుకోండి. లేదా ఇంకా మనకి ఇంకా కిందకి రౌండ్ కావాలి అనుకున్న వాళ్ళు రౌండ్గా కూడా కట్ చేసుకోవచ్చు మెడ అనేది. నేను పైనుంచి కటింగ్ చేసేస్తున్నాను. నేను పైనుంచి నేను మోడల్ కోసం కటింగ్ చేస్తున్నాను ఒక 6 ఇంచెస్కి. ఇప్పుడు ఇదే మార్కింగ్ని నేను కింద వరకు కూడా మార్క్ చేస్తున్నాను. ఇదే మార్కింగ్ని పెద్ద మెడ కావాల్సిన వాళ్ళకి ఈ విధంగా పెద్దగా పెట్టుకోండి మెడ అనేది. ఇక నుంచి కింద ఓపెన్ పెట్టుకోవాలనుకునే వాళ్ళు కూడా ఓపెన్ పెట్టుకోండి. మనకు బోట్ షేప్ వచ్చే విధంగా కట్ చేసుకోండి. మనం పైన తాడు కూడా వేసుకోవచ్చు. శారీలో వచ్చిన క్లాత్ని మనం తాళ్ళ కింద కూడా వేసుకొని స్టిచ్ చేసుకున్నట్లయితే మనకు నీట్గా కూడా ఉంటుంది. లేదా హ్యాంగింగ్స్ ఉంటాయి, హ్యాంగింగ్స్ అయినా వేసుకోవచ్చు. ఈ విధంగా బ్యాక్ పార్ట్కి వేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి డాట్స్ చూపిస్తాను. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ పాయింట్కి మనం మార్క్ చేసుకోవాలి. ఒక 3 ఇంచెస్ ఉంటే సరిపోతుంది మనకి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి మెడ భాగం అనేది ఫ్రంట్ పార్ట్లో నార్మల్గా కూడా మెడ అనేది కింద దించేసుకోవచ్చు. ఆ విధంగా కూడా కట్ చేసి చూపిస్తాను మీకు. మీకు ప్రిన్సెస్ కట్ కావాలి అనుకున్నట్లయితే ఈ విధంగా తీసుకోండి లోత్ అనేది మామూలుగా. లేదా నార్మల్గా కట్ చేసేస్తాం అనుకున్న వాళ్ళు ఒక 6 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడి నుంచి రౌండ్ చేసేసుకోండి. లేదా బోట్ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు బోట్ నెక్ వేసుకోవచ్చు ఫ్రంట్ పార్ట్లో. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మనం ప్రిన్సెస్ కట్కి కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడి నుంచి ఓపెన్ సైడ్ నుంచి మనం 3 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు కింద నుంచి వచ్చేసరికి 4 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను ఈ విధంగా. ఇప్పుడు ఒక 1 ఇంచ్ ఇటు సైడ్కి ఒక మార్కింగ్ చేసుకోండి. ఇటు సైడ్ ఒక 1 ఇంచ్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఇదే 4 ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోండి ముందు. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం చంక భాగానికి డ్రా చేసుకోవాలి రౌండ్గా. ఇప్పుడు మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చాలా సింపుల్గా మన బ్లౌజ్ అనేది ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని కట్ చేసుకోవచ్చు. లేదా బోట్ నెక్ అయినా మన నార్మల్ బ్లౌజ్తో అయినా సరే కట్ చేసుకోవచ్చు. మన ఫ్రంట్ పార్ట్లో కొంచెం జస్ట్ కొంచెం క్రాస్ కట్ చేసుకోవాలి. ఇక్కడ మరి ఎక్కువ తీసుకోకండి. మన చిన్న పాయింట్లో కొంచెం కట్ అనేది పెట్టుకోండి. కొంచెం మనకి వీలుగా ఉంటుంది. స్టిచ్చింగ్ పాయింట్ అనేది కరెక్ట్గా పాయింట్స్ రెండు కలిసినట్లయితేనే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది.
మన ఫ్రంట్ పార్ట్కి లోతు కూడా తీసుకోవాలి. మనం మార్కింగ్ చేసిన దగ్గర లోతు అనేది కూడా మార్క్ చేసిన దగ్గర కట్ చేసుకోండి. నేను ఫ్రంట్ పార్ట్లో లోతు తీసిన దగ్గర నేను బ్యాక్ పార్ట్కి అయితే తీసాను కాబట్టి ఫ్రంట్ పార్ట్కి కూడా లోతు అనేది తీసుకోండి ముందే. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్కి ఏ విధంగా అయితే బెల్ట్ వేస్తామో ఫ్రంట్ పార్ట్కి కూడా అదే విధంగా బెల్ట్ వేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఉప్పాడ శారీస్ గురించి మీకు చూపిస్తున్నానండి. ఇప్పుడు మీరు ఈ శారీ వచ్చి మనకి ఉప్పాడ పట్టు బిగ్ బార్డర్ శారీ అండి. మనకి ప్రైస్ వచ్చి మనకి కింద లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాయండి. మనకి 57% ఆఫర్లో ఉందండి. బార్డర్ వచ్చి చాలా పెద్ద బార్డర్ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ శారీ వచ్చి ఉప్పాడ కాటన్ టిష్యూ శారీ అండి. మనకి ఇది 69% ఆఫర్లో ఉందండి. మనకి శారీ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ లాంటిది. మనకి బార్డర్ వచ్చి పింక్ చిన్న బార్డర్ అండి. శారీ అంతా కూడా చాలా బాగుందండి. మనకి ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఈ విధంగా. మనకి ఇది రివ్యూస్ చూసామండి, చాలా బాగుందన్నారు అందరూ కూడా. అందుకే మీకు ఈ శారీ కలెక్షన్ అంతా కూడా మీకు చూపిస్తున్నానండి. ఈ శారీ వచ్చి బటర్ఫ్లై శారీ అండి. ఉప్పాడ పట్టు బటర్ఫ్లై శారీ అండి. బార్డర్ వచ్చి ఎల్లో బార్డర్ 54% ఆఫర్లో ఉందండి. కలర్ అంతా కూడా మనకి బటర్ఫ్లైస్ అండి, డిజైన్స్ అంతా కూడా. ఇప్పుడు మనకి ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు శారీ అంతా కూడా కింద బార్డర్ వచ్చి మనకి పెద్ద బార్డర్ అండి. చిన్నగా ఎల్లో బార్డర్ వచ్చి మనకి బ్లూ కలర్ అనేది మిక్సింగ్లో ఉంది. శారీ అంతా కూడా బార్డర్ అంతా కూడా మనకి పైన బార్డర్ వచ్చి మనకి చిన్న బార్డర్ అండి. మన పోటన్స్ వచ్చి ఎల్లో కలర్ వచ్చిందండి. ఇదంతా కూడా శారీ ఈ విధంగా కట్టుకున్నట్లయితే మనకి ఈ విధంగా ఉంటుంది బార్డర్ అనేది కూడా. మన పోటన్స్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ వచ్చింది. నెక్స్ట్ శారీ వెడ్డింగ్ కలెక్షన్ శారీ అండి. ఇప్పుడు బ్లూ కలర్ శారీ అండి. ఇదంతా కూడా మనకి బార్డర్ వచ్చి మనకి లైట్ గ్రీన్ వచ్చిందండి. పోటన్స్ కూడా గ్రీన్ వచ్చింది. బ్లౌజ్ కూడా మనకి గ్రీన్ అండి. బార్డర్ మనకి ఎల్లో బార్డర్ వచ్చి గోల్డ్ కలర్ బార్డర్ వచ్చిందండి. ఇంకా ఇవే కాకుండా శారీస్ మనకి ఇంకా చాలా శారీస్ మనకి మంచి కలర్స్లో ఉన్నాయండి. రివ్యూస్ కూడా చూసాను, చాలా బాగుందండి. వీటి ప్రైసెస్ అన్నీ కూడా మనకి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. లింక్ ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.